హాయ్ ఎవ్రీవన్. నేను మీ రమణాచారి, లెక్చరర్ ఇన్ జువాలజీ. గత 15 ఏళ్ళుగా నేను టీచింగ్‌లో పనిచేస్తున్నాను. ఇంటర్, డిగ్రీ, పీజీ కాలేజీలో ఫ్యాకల్టీగా చేస్తున్నాను. తర్వాత ఇవాళ చాలామంది స్టూడెంట్స్ కాల్స్ వాట్సాప్‌లలో సార్ మోడల్ పేపర్‌ను ఇంపార్టెంట్ క్వెషన్స్ కొద్దిగా చెప్పండని యూజీ ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్ జువాలజీ గురించి అడుగుతున్నారు. ఎనీవేస్ వాళ్ళకు నేను ఈ రూపంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నా యూట్యూబ్ మాధ్యమం ద్వారా. ఏం లేదండి, మీకు 80 మార్కులేమో థియరీ మార్క్స్ ఉంటాయి, 20 మార్క్స్ ఏమో ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి. టోటల్ 100 అండి. థియరీ మార్క్స్‌లో ఏమో మనకు 5 బిట్లు ఉంటాయి చిన్న. 5 బిట్లేమో ఫస్ట్ బిట్ షార్ట్ క్వెషన్స్. ఫస్ట్ బిట్ ఏమో షార్ట్ క్వెషన్‌లో మీకు ఎన్ని క్వెషన్స్ ఉంటాయంటే 12 మెల్లగా 12 ఇస్తారండి. 12 ఇస్తారు. మీరు 8 చేయాలి. 8 ఇంటూ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మార్క్స్ అన్నమాట? 12 మార్క్స్. అదేవిధంగా రెండో బిట్ మొత్తం 5 బిట్లలో ఫస్ట్ బిట్ షార్ట్ 8 ఇంటూ 4 32 మార్క్స్. సెకండ్ బిట్ 2 షార్ట్స్ ఇస్తారు. రెండవ నెంబర్ అనేసి ఏఆర్ బి ఉంటుంది. రాస్తే ఏ అన్న రాయాలి, రాస్తే బి అన్న రాయాలి. రెండిట్లనే ఒకటి రాయాలి తప్ప 2 రాసి 3 రాయకుండా ఉండదు. మూడో బిట్ అట్లా కాదు. రెండో బిట్లోనే ఏఆర్ బి, ఆ రెండిట్లనే ఒకటి రాయాలి. 16 మార్క్స్. థర్డ్ బిట్లో కూడా ఏఆర్ బి ఉంటుంది, 16 మార్క్స్. ఫోర్త్ బిట్లో ఏఆర్ బి 16 మార్క్స్. ఫిఫ్త్ బిట్లో ఏఆర్ బి 16 మార్క్స్. అంటే మొత్తం మీద 16 4ల 48. రెండో బిట్ నుండి 5వ బిట్ వరకు 4 ఇంటూ 12 48. ఫస్ట్ బిట్ 32, మొత్తం 80 మార్క్స్. 32 మార్క్స్ వస్తే పాస్ అవుతారు. మంచిగా అందరూ కూడా అవుట్ స్టాండ్ ఓ గ్రేడ్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. జాగ్రత్తగా నిశితంగా అన్ని టాపిక్స్ కవర్ చేయండి. అన్ని టాపిక్స్ను కవర్ చేస్తూ చాలామంది ఇంపార్టెంట్ అంటారు, కానీ మన విద్యార్థి కర్తవ్యం ఏంటంటే ప్రతి టాపిక్ను మనం చదివి పూర్తి జ్ఞానాన్ని పొంది తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్లు కూడా మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. కావున అన్ని టాపిక్ చదవడం ఉత్తమం అని నా ఏ సార్ అని చెప్తారు. కానీ చాలామంది ఇంపార్టెంట్ క్వశ్చన్లు అడుగుతున్నారు కాబట్టి కొన్ని నాకున్న తెలిసిన రివిజన్ ఎక్కువ అవుతున్నాయో దాన్ని బట్టి నేను కొన్ని ఇంపార్టెంట్ చెప్తూ ఎట్లా రాయాలో కొన్ని ఇంపార్టెంట్ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ యూజీ జువాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్ ఏంటంటే మనకు మెయిన్గా చూసినట్లయితే ఫస్ట్ వన్ ఏమున్నాయమంటే యూనిట్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ మొత్తం 4 యూనిట్స్ ఉన్నాయి. ఫస్ట్ 2 యూనిట్ల నుండి ఏమేమి వస్తాయో చెప్తా, మళ్ళీ థర్డ్, ఫోర్త్ నుండి ఏమేమి వస్తాయో కూడా చెప్తా. ఓకేనా? ఫస్ట్ 2, తర్వాత 2 నుండి ఫస్ట్ లాంగ్ క్వశ్చన్ చెప్తా. యూనిట్స్ ఎన్ని ఉంటాయండి జువాలజీలో? 4 యూనిట్స్. యూనిట్ 1, 2, 3, 4 ఉంటాయి. అందులో ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్. ఫస్ట్ నేను లాంగ్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తా. జాగ్రత్తగా కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేయండి. మిగతా అన్నీ చదవండి, ఎక్కువ ఫోకస్ చేయండి. ఫస్ట్ యూనిట్లో మనకు మెయిన్గా ప్రోటోజోవా ఫోరిఫెరా మొత్తం జువాలజీ పేపర్ టైటిల్ ఏమిటంటే యానిమల్ డైవర్సిటీ ఇన్వర్టిబ్రేట్స్ అనే ఒక పేపర్ టైటిల్. అందులో ఫస్ట్ సెకండ్ యూనిట్లో ఫస్ట్ యూనిట్ లోపల ప్రోటోజోవా ఫోరిఫెరా గురించి ఉంటుంది. రెండో యూనిట్లో సిలిండ్రేటా ప్లాటిహెల్మింథిస్ నిమాటోడా గురించి ఉంటుంది. మూడో యూనిట్లో ఏమో మనకు అనిలిడా ఆర్థోపోడ్ ఉంటుంది. నాలుగోలో ఏమో మొలస్కా ఇకేనోడెర్మేటా ఉంటుందండి. ఫస్ట్ 2 యూనిట్లకి వెళ్ళి లాంగ్ క్వశ్చన్స్ ఏదో చూద్దాం. అవి ఎక్కువ ఫోకస్ చేయండి. మిగతాయి కూడా 100% చదవండి, వీటిని కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ లాంగ్ క్వశ్చన్ ఏంటంటే అంటే లైఫ్ సైకిల్ ఆఫ్ ఎల్ఫీడియం. అంటే మనకు ప్రోటోజోవా జనరల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోటోజోవా చదివేస్తారు, మీరు చదవండి అది కూడా. అంటే జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ప్రోటోజోవా అంటే ప్రోటోజోవా సింగిల్ సెల్ యానిమల్ అని, ప్రోటోజోవా వన్ సెల్ ఈజ్ ఆల్ ఫంక్షన్స్ అని, రెస్పిరేషన్ ఈజ్ బై డిఫ్యూజన్ అని, ఎక్స్క్రియేషన్ కాంట్రాక్ట్, ఇట్లా ఇదంతా మీరు థియరిటికల్ చదివేసిన తర్వాత క్లాసిఫికేషన్ సార్కోమాస్టికోపోరా, స్పోరోజోవా, నీడోస్పోరా, సీలియోఫోరా ఇవి కూడా మొత్తం చదివేస్తారు. ఏంటిది? జనరల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోటోజోవా చదవండి, అది లాంగ్ వస్తుంది. జనరల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోటోజోవా చదివేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఇంకో సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే లైఫ్ సైకిల్ ఆఫ్ ఎల్ఫీడియం. లైఫ్ సైకిల్ ఆఫ్ ఎల్ఫీడియం అంటే మనకు ప్రోటోజోవా టైప్ స్టడీ. అది మెయిన్ ఇంపార్టెంట్. లైఫ్ సైకిల్ మైక్రోస్పెరిక్ ఫామ్ ఉంటుంది, మెగాలోస్పెరిక్ ఫామ్ ఉంటుంది. ఇందులో ప్రొలాక్యులా మైక్రోలో చిన్నగా ఉంటుంది, మెగాలో పెద్దగా ఉంటుంది. మైక్రోస్పెరిక్ ఫామ్ దేనిగా కన్వర్ట్ అవుతుంది అంటే మెగాలోస్పెరిక్ ఫామ్. మెగాలోస్పెరిక్ ఫామ్ సెక్సువల్గా దేనిగా చేంజ్ అవుతుంది అంటే మైక్రోస్పెరిక్. ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ మంచి రౌండ్ డయాగ్రామ్ వేసేసి నీట్గా ఈ ఎక్స్ప్లెనేషన్ చేస్తే మీకు 12 మార్క్స్ ఉంటుందండి. అదేంటంటే మీకు చెప్పేది ఏంటమ్మంటే మెయిన్గా చూసినట్లయితే లైఫ్ సైకిల్ ఆఫ్ ఎల్ఫీడియం చూసుకోండి.
నెక్స్ట్ వన్ ఏం చూసుకుంటారంటే రిప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవా, అసెక్సువల్ రిప్రొడక్షన్, సెక్సువల్ రిప్రొడక్షన్, అసెక్సువల్ బైనరీ ఫ్యూజన్, మల్టిపుల్ బైనరీ ఫ్యూజన్, సెక్సువల్ రిప్రొడక్షన్, కాన్జుగేషన్, అది చూసుకోండి. తర్వాత జనరల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫోరిఫెరా చూడండి. దాని తర్వాత టైప్ స్టడీ లోపల కెనాల్ సిస్టమ్ ఇన్ సైకాన్, ఈ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కెనాల్ సిస్టమ్ ఇన్ సైకాన్ ఆల్సో నెక్స్ట్ క్వశ్చన్. ఇందులోపల ఆస్కన్ టైప్, ల్యూకాన్ టైప్, సైకన్ టైప్ ఉంటుంది. మంచి డయాగ్రామ్స్ వేసి నీట్గా అది ఫినిష్ చేయండి. దాని తదనుగుణంగా నెక్స్ట్ వన్ ఏముంటుందంటే మెయిన్ ఇవి మనకు లాంగ్ క్వశ్చన్స్లో ప్రధానంగా మంచిగా చూసుకోవాల్సిన క్వశ్చన్స్. వన్స్ అగైన్ ఈ 2 యూనిట్లలో లాంగ్ క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నానండి. ఫస్ట్ వన్ ఏంటంటే జనరల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోటోజోవా, సెకండ్ వన్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఎల్ఫీడియం, థర్డ్ వన్ రిప్రొడక్షన్ ప్రోటోజోవా, ఫోర్త్ వన్ కెనాల్ సిస్టమ్ ఇన్ స్పాంజెస్ ఆర్ సైకాన్, ఫోరిఫెరా ఏదన్నా ఒకటే. నెక్స్ట్ వన్ ఏంటంటే జనరల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫోరిఫెరా. ఇవి మీరు లాంగ్ క్వశ్చన్లో చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఈ 2 యూనిట్లకి వెళ్ళి ఫస్ట్ 2 యూనిట్లకి వెళ్ళి షార్ట్ చూద్దాం. ప్రోటోజోవా డిసీజెస్ షార్ట్లు వచ్చేది. అంటే ఈ లాంగ్లోకి వెళ్ళి కూడా షార్ట్ ప్రిపేర్ చేస్తారు. అట్లా లాంగ్ చదివితే 2 షార్ట్ యూజ్ అవుతుంది. ఈ లాంగ్ చదవడం వల్ల షార్ట్ రాయొచ్చు, లాంగ్ యూజ్ అవుతుంది. ఇక స్పెసిఫిక్గా షార్ట్ చూద్దాం. మనకి ఏంటంటే ప్రోటోజోవా డిసీజెస్ చూసుకోండి. అదేవిధంగా చూసినట్లయితే మనకు ప్రోటోజోవా డిసీజెస్ చూసుకున్న తర్వాత లోకోమోటరిన్ ప్రోటోజోవా అవి సంబంధించింది ఫ్లాజిల్లా, సీలియా, సుడోపోడియా, అవి మనకు షార్ట్ అవి చూసుకోండి. తర్వాత ఇందులోకి వచ్చిందంటే మెయిన్గా చూసినట్లయితే స్పీక్యూల్స్ అంటే ఏంటంటే మనకు ఫోరిఫెరాలో స్పీక్యూల్స్ ఎట్లా ఫార్మేషన్ అవుతుంది, స్పీక్యూల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటిది అనేది, స్పీక్యూల్ డెవలప్మెంట్ ఏంది, స్పీక్యూల్స్ ఫార్మేషన్ ఎట్లయితే అనే టాపిక్ మీరు కవర్ చేస్తే మనకు మోస్ట్లీ ఇంపార్టెంట్ టాపిక్ కవర్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అదేవిధంగా సెల్స్, ఫోరిఫెరా సెల్స్ కూడా కొన్ని ఆర్కియోసైట్స్ అని ఆ సైట్స్ అని కొన్ని సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ని కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి. మెయిన్ ఇంపార్టెంట్ మనకు టాపిక్స్. అదేవిధంగా నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇప్పుడు షార్ట్ కోసం మీరు స్పెసిఫైడ్గా చదవాల్సింది కొన్ని ఉన్నాయి, కానీ లాంగ్ బాగా క్లియర్గా అయితే కొన్ని షార్ట్స్ మనకు తాకుతాయి. కావున మీరు లాంగ్ మంచిగా చదివి ఇప్పుడు నేను చెప్పిన డిసీజెస్, అదేవిధంగా మనకు మెయిన్గా చూసినట్టయితే లోకోమోటర్ ఆర్గన్స్, స్పీక్యూల్స్, ట్రాక్సిన్ అయితే టెట్రాగా ఉండేటివి ఆ స్పీక్యూల్స్, అవన్నీ చూసేసుకుంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్గా ఫస్ట్ యూనిట్ 2 యూనిట్లలో అయిపోయినాయండి. ఇంకొక మిగతా 2 యూనిట్లు, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్. థర్డ్ యూనిట్ ఏంటంటే సిలిండ్రేటా, ప్లాటిహెల్మింథస్, నిమాటోడా. తర్వాత ఫోర్త్ యూనిట్ అనిలిడా, ఆర్థోపోడా, మొలస్కా. అందులో లాంగ్ చూద్దాం. ఫస్ట్ లాంగ్ అంటే మెయిన్ ఇంపార్టెంట్. లాంగ్ అంటే ఏంటంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ లాంగ్లో చూసినట్లయితే లైఫ్ సైకిల్ ఆఫ్ ఒబిలియా చూడండి. పాలిప్ మెడ్యూసా ఎట్లయితే, మెడ్యూసా పాలిప్ ఎట్లయితుంది, ఒక డయాగ్రామ్ వేసి అది రాయండి, లైఫ్ సైకిల్ ఆఫ్ ఒబిలియా. తర్వాత పాలిమార్ఫిజం ఇన్ సిలిండరేటా, దస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒబిలియా లైఫ్ సైకిల్ అన్న పాలిమార్ఫిజం ఇన్ సిలిండరేటా, ఈ 2 క్వశ్చన్లకి వెళ్ళి కంపల్సరీ ఒకటి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ తర్వాత ప్లాటిహెల్మింథస్లో లైఫ్ సైకిల్ ఆఫ్ సిస్టోజోమా, అండ్ ఆఫ్టర్ దట్ లైఫ్ సైకిల్ ఆఫ్ సిస్టోజోమ్ ఉంది. తర్వాత నెక్స్ట్ వన్ ఏముందంటే డ్రాకాంకిలస్ లైఫ్ సైకిల్. ఈ క్వశ్చన్లకి కంపల్సరీ మనకు మోస్ట్లీ వచ్చే ఛాన్సెస్ ఉంది, కవర్ అయ్యే ఛాన్స్ ఉంది. మళ్ళీ ఒకసారి చూడండి. లైఫ్ సైకిల్ ఆఫ్ ఒబిలియా, పాలిమార్ఫిజం సిలిండరేటా, అండ్ ఆఫ్టర్ దట్ మనకు లైఫ్ సైకిల్ ఆఫ్ సిస్టోజోమా, లైఫ్ సైకిల్ ఆఫ్, అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే లైఫ్ సైకిల్ ఆఫ్ డ్రాకాంక్యులస్. ఇంకొక విభాగం లాంగ్ క్వశ్చన్స్ ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ ఇన్ లీచ్, అంటే అనిలిడాలో లీచ్ సంబంధించింది, ఆ హైరోడినియా, ఆ డైజెస్ట్ సిస్టమ్ కానీ, సర్క్యులేట్ సిస్టమ్ కానీ, తర్వాత నర్వస్ సిస్టమ్ కానీ, తర్వాత రిప్రొడక్టివ్ సిస్టమ్ కానీ, ఇవి మీరు చూసుకోవాలి కంపారిజన్. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఏంటంటే సిలిండరేట్ అయిపోయిన తర్వాత ఆర్థోపోడాలో మనకు మళ్ళీ ప్రాన్ డైజెస్ట్ సిస్టమ్, ప్రాన్ సర్క్యులేట్ సిస్టమ్, ప్రాన్ రిప్రొడక్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, అవి చూడాలి. నెక్స్ట్ అటు చూసినట్లయితే మనకు మెయిన్ ఇంపార్టెంట్ మొలస్కా చూసినట్లయితే పీరియల్ ఫార్మేషన్ చూసుకోవాలి.
మళ్ళీ పైల డైజెస్టివ్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్ చూసుకోవాలి. ఇకేనోడెర్మేటాలో మెయిన్ ఇంపార్టెంట్ ఏం చూసుకోవాలంటే వాటర్ వస్కులర్ సిస్టమ్ ఇన్ ఇకేనోడెర్మస్ ఆర్ స్టార్ ఫిష్ చూసుకోవాలి. ఇవి లాంగ్ క్వశ్చన్స్. ఇక షార్ట్ చూసినట్లయితే చివరి 2 యూనిట్లలో సీలోమ్ అంటే ఏంది, సీలోమ్ డక్ట్ అంటే ఏంది, ఏ సీలోమిడ్స్, సూడో సీలోమిడ్స్, యూసీలోమ్లు, 2 రకాల యూసీలోమ్ ఉంటుంది, షైజోసీలోమ్ ఉంటుంది, ఎండ్రోసీలోమ్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దాట్ నెక్స్ట్ వన్ ఏంటంటే సీలోమోడక్ట్స్ కూడా మీరు చూసుకోవాలి. ఇది సంబంధించింది. తర్వాత పారాసైటిక్ అడాప్టేషన్స్ ఇన్ హెల్మింథిస్ అనేది షార్ట్లో కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది, లాంగ్ రావచ్చు, అది చూసుకోండి. నెక్స్ట్ వన్ మెయిన్ ఇంపార్టెంట్గా చూసినట్లయితే మన షార్ట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఫీరల్ ఫార్మేషన్ లాంగ్ రావచ్చు, షార్ట్ రావచ్చు, అది చూసుకోండి. ఇక లాస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే ప్రోటోజోవా, ఫోరిఫేరా, సిలిండ్రేటా, ప్లాటిల్మెంతిస్, నిమాటోడా, అనిలేడా, ఆర్థోపోడా, మలస్కా, ఇకేనోడెర్మేటా ఇవన్నీ కూడా జనరల్గా రాయొచ్చు మీరు. ఏంది ప్రోటోజోవా సింగిల్ సెల్ ఎనిమల్, దాని క్యారెక్టర్స్ రాయొచ్చు, కొన్ని అటు తేడా వస్తుంది. ఫోరిఫేరా జనరల్ క్యారెక్టర్స్ క్లాసిఫికేషన్, సిలిండ్రేటా జనరల్ క్యారెక్టర్స్ క్లాసిఫికేషన్, ప్లాటిల్మెంతిస్ జనరల్ క్యారెక్టర్స్ క్లాసిఫికేషన్, నిమాటోడా జనరల్ క్యారెక్టర్స్ క్లాసిఫికేషన్, అనిలేడా, ఆర్థోపోడా, మొలస్కా, ఇకేనోడెర్మేటా ఇవన్నీ జనరల్ క్యారెక్టర్ క్లాసిఫికేషన్ మీరు చూడండి. ఒక్కసారి నా వీడియో కేఎస్ రమణాచారి ఐడియాస్ చూడండి. ఇవి ఒక్కసారి బల్క్గా ఒక్కసారి చూసి మీరు జనరల్గా రాయొచ్చు, అది మంచిగా టాపిక్ ఉంటుందండి. ఈ ఒక్కసారి లాస్ట్ ఫైనల్గా చెప్పాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాంగ్ ఏంటో చూడండి. అంటే మొత్తం బుక్ మొత్తంలో లైఫ్ సైకిల్ ఆఫ్ ఎల్ఫీడియం, నెక్స్ట్ వన్ ఏంటంటే లైఫ్ సైకిల్ ఆఫ్ ఎల్ఫీడియం, తర్వాత రిప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవా, జనరల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోటోజోవా, and after that canal system is sponges, life cycle of schistosoma, life cycle of Dracunculus, and after that next one ఏంటంటే digestive system in phyla, circulatory system in phyla, reproductive system in phyla, and after that parasite adaptations, and after that main important water vascular system in Echinodermata. Next one is torsion అనే షార్ట్లో వస్తుంది, and after that peral formation, తర్వాత పెరిపెట స్పిరల్ ఫార్మేషన్. ఇవి మీరు చూసే ప్రయత్నం చేయండి. ఇవి మీరు చూసి అన్ని క్యారెక్టర్స్ జనరల్ క్యారెక్టర్ చదువుకొని కూల్గా చదివి మీరు ఎగ్జామ్స్ రాయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. తప్పకుండా మంచిగా అన్ని కవర్ చేస్తూ ఇవి నేను చెప్పిన వాటిని ఇంకా కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేస్తారని ఆశిస్తూ మీరు అన్నచారి. థ్యాంక్ యూ సో మచ్. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.